హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వెల్లుల్లి కారం అన్నాన్ని చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది. బాగా జలుబు చేసినప్పుడు లేదా నోటికి బాగా కారంగా లేదా కొంచెం వెరైటీగా తినాలనిపించినప్పుడు ఇలా వెల్లుల్లి కారం అన్నాన్ని ట్రై చేయండి. చాలా బాగుంటుంది. స్పైసీగా టేస్ట్ చాలా బాగుంటుంది. బాగా కోల్డ్ అయినప్పుడు తీసుకుంటే గొంతు అనేది చాలా రిలీఫ్గా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసేయండి. మరి ఇక ప్రాసెస్కి వచ్చేస్తే ఇక్కడ ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని దాంట్లోకి ఇక్కడ నేను ఒక 10 వరకు వెల్లుల్లిని తీసుకుంటున్నాను. 10 నుంచి 12 వరకు వెల్లుల్లిని తీసుకొని దాంట్లో 1 స్పూన్ వరకు కారాన్ని అలాగే పావు స్పూన్ వరకు ఉప్పుని తీసుకుంటున్నాను. మనం తీసుకున్న ఇక్కడ 10 నుంచి 12 వెల్లుల్లికి ఈ కారం ఉప్పు అనేది బాగా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని బాగా మిక్సీ పట్టి తీసుకోవాలి. 1 నిమిషం పాటు ఇలా కారం ముద్దగా వస్తుంది. ఇలా పట్టి తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకొని ఒక ప్యాన్ని స్టవ్ పైన ఉంచుకొని దాంట్లో ఇక్కడ నేను చూపించే ఆయిల్ స్పూన్తోని 1 స్పూన్ వరకు ఆయిల్ని తీసుకొని దాంట్లో పావు స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి. అది కొద్దిగా ఇలా ఇక్కడ నేను చూపించినట్టు చిటపటలాడినాక దీంట్లోకి ఇక్కడ నేను సన్నగా చిన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ని వేసుకుంటున్నాను. ఆనియన్స్ చిన్నగా ఉంటేనే బాగుంటుంది ఈ రైస్కి. ఇలా సన్నగా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని ఒకసారి ఇలా ఆయిల్లో బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకున్నాక ఒక రెమ్మ కరివేపాకుని వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని 2 నుంచి 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా దగ్గరకు వచ్చేంత వరకు ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఇక్కడ మీరు చూడొచ్చు ఇలా దగ్గరికి ఫ్రై అయిపోవాలి. కరివేపాకు ఆనియన్స్ ఇలా బాగా ఫ్రై అయిపోవాలి. ఇలా బాగా ఫ్రై అయిపోయాక దీంట్లోకి మనం ముందుగానే కారాన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని దీంట్లోకి యాడ్ చేసేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేటట్టు ఇలా ఇక్కడ నేను చూపించినట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా ఆనియన్స్ ఆయిల్లో బాగా మిక్స్ అవుతుందో మనకి రైస్ అనేది అంత టేస్ట్ వస్తుంది. ఇలానే ఇక్కడ నేను చూపించినట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఇలానే కలుపుతూ 1 నిమిషం నిమిషంన్నర పాటు బాగా ఆయిల్లో వెల్లుల్లి పచ్చంతా పోయేంత వరకు ఇలానే మిక్స్ చేస్తూ ఉండాలి. పచ్చంతా పోయాక చూడండి ఇక్కడ ముద్దగా వస్తుంది. మళ్ళీ ఇలా వచ్చిన తర్వాతనే మనం ఇక్కడ రైస్ని అనేది యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి ఇక్కడ నేను ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను 2 మెంబర్స్కి సరిపోయేటట్టు రైస్ని యాడ్ చేసేసుకుంటున్నాను. రైస్ని వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇక్కడ నేను చూపించినట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. కారం అనేది రైస్కి బాగా పట్టేటట్టు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ 2 నిమిషాల పాటు నిమిషంన్నర పాటు మిక్స్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మరొక నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకున్నాక దీంట్లోకి ఇక్కడ కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా కొత్తిమీరని యాడ్ చేసుకొని మరొకసారి 1 నిమిషం పాటు ఇలానే మీడియం ఫ్లేమ్లో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలానే మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు మిక్స్ చేసుకున్నాక దీన్ని ఇలానే ఒక 2 నిమిషాల పాటు అలానే స్టవ్ పైన వదిలేసేయండి. స్టవ్ని ఆఫ్ చేసేసి 2 నిమిషాల తర్వాత ఇలా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి ఒకసారి. నోటికి ఏమైనా వెరైటీగా తినాలనిపించినప్పుడు కారంగా చాలా బాగుంటుంది ఈ వెల్లుల్లి కారం అన్నం అనేది. ఒకసారి మీరుగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాగా జలుబు చేసినప్పుడు మాత్రం చాలా బాగుంటుంది ఈ కారం అన్నము. దీని కాంబినేషన్లో ఒక ఆమ్లెట్ని సైడ్కి పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది.